విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అంటే మనకి స్వయంగా అమ్మవారే శివుడి దగ్గర నుంచి తెలుసుకొని చారుమతికి స్వప్నంలో చెప్పింది అంటారు. శ్రావణ మంగళవార నోములు ఉంటాయి కదండి, అవి ఎలా వచ్చినాయి అంటారు? శ్రావణ మంగళవారం నోములు సాక్షాత్తు ఆ పరంధాముడు, ఆ పరమాత్మ శ్రీకృష్ణుడే స్వయంగా ద్రౌపదీదేవికి చెప్పాడు. శ్రావణ మంగళవారం ద్రౌపదీదేవికి చెప్పాడు. శివుడు పార్వతీదేవికి చెప్తే శివుడు పార్వతీదేవికేమో వరలక్ష్మి వ్రతం గురించి ఇది పురాణ కథల్లో మనకు వస్తుంది. ఈ శ్రావణ మంగళవారం అనేది స్త్రీలకి సౌభాగ్యం కదండి. ప్రత్యేకించి పసుపు కుంకుమలు, సుమంగళిత్వము, వైధవ్యం రాకుండా కాపాడే నోమిది ముఖ్యంగా. అందుకని ఈ నోముని శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి స్వయంగా చెప్పాడట. ఎలా చెప్పాడండి? ఏమిటి ఈ నోము? ఈ విధంగా అంటే ఆవిడ భర్తలకు ఎప్పుడు ఆపదలే కదండి. కౌరవుల నుంచి ఎప్పుడు పాపం పాండవులకి ప్రాణభయమే, ఎప్పుడు ప్రాణభయమే. అంటే వీళ్ళు ఎంత వీరులు సూరులు అయినప్పటికీ కూడా లక్క ఇంటి దహనంలో వీళ్ళు దహించుకుపోతే చేసేదే ఉంది. ఏ వీరత్వం పనికిరాదు కదా అప్పుడు. అందుకని ఈ సుమంగళి వ్రతంగా చెప్పబడుతున్న శ్రావణ మంగళ గౌరీ నోముని శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి స్వయంగా చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఇంతకు మునిపే నారదుడు మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి చెప్పాట. మరి సత్యవంతుడిని ఆవిడ అలాగే బతికించుకుంది. సావిత్రీదేవికి కూడా చెప్పాడు నారదుడు. సావిత్రీదేవికి చెప్పాడు, శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పాడు. సో ఇప్పుడు మనకి శ్రావణ మంగళ గౌరీ నోము ఎంత పురాతనమైందో తెలుస్తోంది. ఆ కాలం నుంచి కూడా శ్రావణ మంగళ గౌరీ నోము స్త్రీలందరూ సౌభాగ్యం కోసం ద్రౌపది చేసుకుంది, ఇటు సావిత్రి సామాన్యమైన విషయం, సామాన్యమైనది కాదు కదా. అలా ఎంత ప్రాచీనమైనదో ఈ నోము యొక్క మహిమ ఎంత గొప్పదో, స్త్రీలకి సుమంగళిత్వం నిత్యం పసుపు కుంకుమలతో ఉండేలాగా ఎలా వరాలిస్తుందో ఈ నోము. ఈ విధానాలన్నీ కూడా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పినట్టుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఎలా నోచుకుంటారండి? ఈ నోము నోచుకోవటే విధానం ఏంటంటేనండి, పెళ్ళైన ఆడపిల్లలు ఆ పెళ్ళి అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజున మంగళ గౌరీదేవిని పసుపుతో తయారు చేసుకొని ఒక తములపాకులో ప్రతిష్ఠ చేసుకొని దానికి అక్షతలు, గంధము, పసుపు, కుంకుమ, పుష్పాలు అన్నీ సమర్పించి ఒక మంచి తెల్లటి బట్ట పరిచి దాని మీద కొన్ని బియ్యం పరిచి అక్కడ మంగళ గౌరీని ప్రతిష్ఠ చేస్తారు. దీనికి కలశం ఏమీ ఉండదండి. ప్రతి వారానికి కూడా కొంతమంది గౌరీదేవిని మార్చుకుంటూ ఉంటారు. ఒకసారి పుట్టింట్లో చేసుకుంటారు, ఒకసారి వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు. వీళ్ళు కొంతమందికి అలా గౌరీదేవిని ఏ వారానికి ఆ వారం మార్చుకునే ఆచారం ఉంటుంది. పసుపు గౌరీ కదా, మళ్ళీ పసుపుతో చేసుకుంటారు గౌరీదేవిని. కొంతమంది మొదటి వారం పసుపు గౌరీదేవిని ఏది చేశారో దాన్నే 5 వారాలు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా ఆ గౌరీదేవిని అక్కడే ప్రతిష్ఠ చేసుకొని స్థలం మార్పు ఏమీ ఉండదు, అదే ఇంట్లో చేసుకుంటారు. 2 రకాల ఆచారాలు మనకు ఉన్నాయి. ఈ గౌరీదేవిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత ఈ గౌరీదేవికి వాయనాలు ఇవ్వటము, తోరం పోసుకోవటము, ముత్తైదులను పిలవటం, ఇవన్నీ పద్ధతులు కొంచెం చాలా ఆసక్తికరంగానూ ఉంటాయి, అన్నీ మంగళకరంగా కూడా ఉంటాయి. మంగళ గౌరీదేవి కదండి, అన్నీ మంగళకరంగానే ఉంటాయి. శుభమంగళం. అయితే అమ్మవారిని గౌరీదేవిని చక్కగా అష్టోత్తర శతనామావళితో పూజ చేసిన తర్వాత ఆవిడికి ప్రధానంగా సంస్కృతంలో సుంఠలు అంటారండి, తెలుగులో శనగలు అంటారు. శనగలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. అవునండి, మనం ఏ పేరెంట్ అన్నా శనగలే ఇస్తాం. మనం నానబోసిన శనగలు ఇస్తాం. దాంట్లో ఒక విశేషం ఉందండి. శనగలకి మొలకెత్తే గుణం ఉంది కనుక ఆ మొలకెత్తటం అనేది సృష్టికి మూల కారణం. అంకుర దశే కదా. ఆ అంకురం వస్తుంది కదా, దాంట్లో శనగల్ని నానబోసి పెడితే మనం దాంట్లో తెల్లటి మొలక ఒకటి వస్తుంది. అవునండి, అది సృష్టికి మూల కారణం. అందుకని ఈ మొలకెత్తేటువంటి విత్తనాలనే, అంటే మొలకెత్తేటువంటి విత్తనాలున్న పళ్ళనే దేవుడికి నివేదన చెయ్యాలి. అది కూడా మనకు ఒక ఆచారం. అంటే కొన్ని విత్తనాలు మొలకెత్తవు, మొలకెత్తే విత్తనాలున్న పళ్ళనే సాధారణంగా దేవుడికి నివేదన చేయాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ
బీజాసక్తాయ నమః అని గణపతికి ఒక నామం ఉంది. బహు బీజాసక్త అని, ఎన్నో బీజాలు జామకాయలో ఉంటాయి. అందుకని ఈ గణపతికి జామకాయలు అంటే ఇష్టం. మూలాధార చక్రం గణపతే కదా మనకి. అందుకని ఆయనకి ఎక్కువగా వ్యాప్తి చెందాలి అంటే ఈ ఎక్కువ బీజాలు ఉన్నటువంటి ఫలాన్ని ఆయనకి నివేదన చేస్తే అన్ని బీజాలు మొలకెత్తుతాయి. అవును, జామ చెట్లు విపరీతంగా గింజలు ఉంటాయి. అందుకని ఆ స్వామికి వచ్చే అష్టోత్తర శతనామంలో బహు బీజాసక్తాయ నమః అని వస్తుంది. నామమే ఉంది, ఆయనకి నామమే ఉంది ఏకంగా. సో ఆ రకంగా అంకురం వచ్చేటువంటి విత్తనాలని, పళ్ళని దేవుళ్ళకి మనం నివేదన చేయటం అనేది మన ఆచారం. ఎందుకంటే కొత్తగా పెళ్ళైనప్పుడు పెళ్లి కూతురు చూడండి కందపిల్లకిస్తారు. ఎందుకని? వంశాంకురం, వంశం వృద్ధి చెందాలని చెప్పేసి. సరిగ్గా మీరు గుర్తు చేశారు శ్రీలక్ష్మి గారు. ఆ కందపిలకనిచ్చేది ఏమిటంటే దానికి మళ్ళీ ఎన్నో మొలకలు వస్తూ ఉంటాయి ఆ కందలోంచి. ఆ పిలక వేసినప్పుడల్లా వంశాభివృద్ధికి సూచన అనమాట. అందుకనే కొత్త పెళ్లి కూతురికి మనం కందపిలకనిచ్చి కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఈ శనగలంటే శ్రావణ మంగళ గౌరీదేవికి చాలా ప్రీతి. తర్వాత అండి 5 కుందులను తయారు చేసుకొని బియ్యపిండి, బెల్లము, నెయ్యి కలిపి చక్కగా మెత్తగా చేసి 5 కుందుల్ని తయారు చేసుకోవాలి. దీపాలు దాంట్లోనే వెలిగించాలి. 5 కుందుల్లో ఎందుకంటే 5 మంగళవారాలు వస్తాయి కదా సాధారణంగా. 5 కుందుల్ని చేసి 5 ఒత్తుల్ని వెలిగించి గౌరీదేవి ముందర పిండి దీపాలే పెట్టాలి. బియ్య పిండితో చేసిన పిండి దీపాలనే పెట్టాలి. అమ్మవారికి జ్యోతులన్నిటినీ కూడా దర్శింపజేయాలి. తర్వాత శనగలు, అరటిపళ్ళు, తాంబూలము ఇవన్నీ కూడా నివేదన చేసి దాంతోపాటు చలిమిడి కూడా పెట్టాలండి. చలిమిడి పెట్టడానికి కారణం ఏంటంటే కొత్త పెళ్లి కూతుళ్ళకి కడుపు చలవ. వాళ్ళు తర్వాత వంశాంకురాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి కనుక వాళ్ళ వంశోద్ధారకులని వాళ్ళు కని పెంచి పెద్ద చేయటానికి చలిమిడి అనేది కడుపు చలవ విషయం కనుక చలిమిడి కూడా అమ్మవారికి నివేదన చేస్తారు. చలిమిడి నివేదన చేస్తారు. శనగలు, తర్వాత అరటిపండు మనకి దేవతా ఫలం కనుక ప్రధానంగా అరటిపండు, తాంబూలం ఇవి అమ్మవారికి నివేదన చేస్తారు. తర్వాత మనకి పాయసం అనేది ప్రతి పండగకి అమ్మవారికి ఏంటంటే దాన్ని మనం బెల్లంతో తయారు చేసినటువంటి అన్నపు పరవాణాన్ని అమ్మవారికి నివేదన చెయ్యాలి. విడిగా ఏదో సేమియా పరవాణాలు ఇవి చేస్తారో ఇలా కాకుండా చక్కగా ఆవు పాలతో అన్నం వండి దాంట్లో బెల్లం కలిపి కొంచెం మనం ఇలాచి, జీడిపప్పులు, ఆవు నెయ్యి వేసి దాన్ని చక్కగా రుచికరంగా తయారు చేసినటువంటి ఆ పరమాన్నాన్నే అమ్మవారికి నివేదన చేయాలి. ఇది అమ్మవారికి నైవేద్యాలు ఇక్కడికి అయిన తర్వాత ఇక ముత్తైదులను పిలవటం ఉంది. ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముత్తైదులను పిలిచినప్పుడు ఈ పండు, తాంబూలము, శనగలు ఇచ్చేటప్పుడు ఒక ఒత్తిని కూడా ఆ వాయిదాలో ఇస్తారు. ఒకటి వాళ్ళు తింటారు. ఆ ఒత్తిని అంటే కాలిన ఒత్తి ఉన్నటువంటి దీపాన్ని తినటం అనేది ఒక ప్రత్యేకత శ్రావణ మంగళ గౌరీ నోముల్లో. అది చాలా కష్టపడైనా సరే పాపం ఆడపిల్లలు అది మన సంప్రదాయం ఆచారంలో చెప్పారు కనుక ఆ కాలిన ఒత్తి ఉన్నటువంటి ఆ దీపపు పిండిని తినేస్తారు. అలాగే ముత్తైదులకు కూడా బొట్టు పెట్టి వాయనం ఇచ్చేటప్పుడు ఒక దీపపు కుందిని ఇస్తారు, అంటే ఆ పిండి దీపాన్ని ఇస్తారు. దాంతోపాటు వాళ్ళు పసుపు కుంకుమలు ఎలాగో ఇస్తారండి, కాటుక కూడా ఇస్తారు. కాటుక ఎలా ఇస్తారంటే ఈ సంప్రదాయం కూడా కొంచెం కేవలము ఈ శ్రావణ మంగళ గౌరీ నోము నోచుకునే వర్ణంలోనే ఉంటుంది ఈ సంప్రదాయం. ఒక కత్తికి తోరం కడతారు. అంటే అమ్మవారికి 5 ముళ్ళు వేసినటువంటి తోరాన్ని సమర్పించి ఒక తోరం వాళ్ళు అట్టే పెట్టుకుని ఒక తోరం కత్తికి కడతారు. ఆ కత్తికి ఆవుదం రాసి గంధం పూస్తారు. పూసి దాని మీద ఆవుద దీపాన్ని పెడతారు. ఆవుదం దీపం మీద పెడతారు. నల్లగా కాటుక పడుతుంది దానికి. ఆవుదం అంటే మన కాటుక తయారు చేసే పద్ధతి ఉంది కదండి. వీళ్ళు ఒక కత్తికి ఆవుదం పూసి దాని మీద గంధం పూసి ఆవుదపు దీపాన్ని వెలిగించి ఆ కత్తిని దాని మీద పెడతారు. పెడితే చక్కగా నల్లటి చూరల్లే అది ఆ కాటికి పడుతుంది. దాని మీద ఆవు నెయ్యి వేసి మెదుపుతారు. మెదిపి ఆ కాటుకని ముత్తైదువులందరికీ ఇస్తారు ఇంటికి వచ్చి. రంగరించి బాగా అంటే ఇట్లా తీసి బాగా కాటుకంతా పూస్తారు ఆ కత్తికి. వాయనం ఇస్తారు కదా, పండు, తాంబూలం, శనగలు అన్నీ ఇస్తారు కదా, చలిమిడి, ఈ దీపము ఇవన్నీ ఇచ్చి ఈ పిండి దీపంతో సహా వాయనం ఇచ్చిన తర్వాత ముత్తైదువులకి కాటుక కూడా ఇస్తారు.
ఈ కాటుకను కూడా వాళ్ళు ధరిస్తారనమాట. అంటే ముత్తైదు అంటే ఈ సుమంగళి లక్షణాలలో కాటుక ప్రధానమైందండి. అవునండి. పసుపు కుంకుమలతో పాటు కాటుక కూడా ప్రధానమైనది. ఎందుకంటే అది దృష్టి నివారణ చర్యకి కాటుక పనికి వస్తుంది. ఆ కాటుక పెట్టుకుంటే కాటుక నల్లటి కళ్ళని చూస్తే దృష్టి పోతుంది, వాళ్ళ మీద ఆ దృష్టి వెళ్ళిపోతుంది అనమాట. చెడు దృష్టి ఏది సోకదు వాళ్ళకి. కాటుక వెనకాల ఉన్న రహస్యం ఇది. ఎందుకంటే ఇప్పుడు నల్లటి బుగ్గని చొక్క ఎందుకు పెడతారో దృష్టి అంతా దాని మీద పోతుందని. అలాగే నల్లని కాటుక కళ్ళకి తీర్చిదిద్దినా దృష్టి వెళ్ళిపోతుంది, దాని మించి చెడు దృష్టి సోకదన్నమాట. అందుకని పచ్చకర్పూరము ఆవు నెయ్యి వేసి మెదిపినటువంటి ఆ చక్కటి సంప్రదాయపు కాటుకని ముత్తైదువులందరికీ కూడా ఇస్తారు. ఆ కాటుకను వాళ్ళు ధరిస్తారు. తరువాత వాళ్ళ యొక్క కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది ఆ శ్రావణ మంగళ గౌరీ నోముల్లో ప్రధానమైన విషయం ఏంటంటే కత్తికి ఒక తోరం కట్టి ఆ కత్తితో కూడినటువంటి కాటుకను ప్రతి ముత్తైదువుకి ఇస్తారు. అది ప్రధానమైనటువంటి సుమంగళి చిహ్నం అన్నమాట. తర్వాత ఆ 3 తోరాలు పోసుకుంటారు కదా, ఒక తోరం కత్తికి కడతారు, ఒకటి అమ్మవారికి ఇస్తారు, ఇంకొక తోరము భర్త వచ్చే భార్య చేతికి కట్టాలి. భర్త వచ్చి భార్య చేతికి కట్టాలి. ఇది అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కథల్లో ఆ తోరాన్ని స్త్రీలు కట్టుకోవాలి అని ఉంటుంది, కానీ స్త్రీలు ఆ తోరాన్ని ఆ మంగళగౌరి వ్రతం యొక్క తోరాన్ని వీళ్ళు ఎందుకు ధరించాలి అంటే సౌభాగ్య చిహ్నం కోసమే కదా ఇవన్నీ చేసేది. సౌభాగ్య చిహ్నంగా ఆ తోరాన్ని భర్త కట్టడం అనేది ఆనవాయితీ. భర్త తన యొక్క చేతికి ఆ తోరాన్ని బంధించాలి. అలా 5 వారాలు యథావిధిగా చేసుకుంటారండి. ఒకవేళ కనుక ఏదన్నా ఒక వారం స్త్రీలకి ఇబ్బంది కలిగి చేసుకోలేకపోతే దాన్ని వినాయక చవితి రోజున చేసుకోమని చెప్పారు. ఇది రాగానే వినాయక చవితి వస్తుంది మనకి. శ్రావణం తర్వాత భాద్రపద శుద్ధ చవితికి వినాయక చవితి చేసుకుంటాం కదా, ఆ రోజున చివరి మంగళవారం నువ్వు చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఎక్కడైనా కూడా స్త్రీలకు ఇబ్బంది కలగకుండా శాస్త్రాల్లో కూడా చిన్నపాటి మార్పులు చెప్తారనమాట. మరి 5 మంగళవారాలు నోచుకోవాలి, లేకపోతే ఆ నెలలో 4 మంగళవారాలు వస్తే 4 మంగళవారాలు నోచుకోవాలి అంటే ఏదో ఒక్క వారం ఉన్నా ఏదో ఒక రకమైన ఇబ్బంది రావచ్చు. ఆ ఇబ్బందిని తొలగించేందుకు ఈ మిగిలిపోయిన ఒక వారపు నోముని వినాయక చవితి రోజున చేసేసుకో. అంటే వారానికి ఒక వాయినమే అంటారా? లేదండి, ఉంటాయంటారా? ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు. 5 ముత్తైదులకు ఇవ్వాలండి. సాధారణంగా సంప్రదాయ ప్రకారము ఈ శ్రావణ మంగళ గౌరీ నోము యొక్క వాయనాలు 5 ముత్తైదులకు ఇవ్వాలి. ఈ 5 ముత్తైదులకి ఇవ్వటం అనేది కొన్ని ప్రాంతాల వాళ్ళకి అలవాటు. ప్రతి వారం 5 ముత్తైదులకి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ప్రతి వారం కొన్ని ప్రాంతాల్లో ప్రతి వారము ముత్తైదులు పెరుగుతారు. అంటే ఒక మంగళవారానికి 5 ముత్తైదులు ఉంటే 2వ మంగళవారానికి 10 మంది అవుతారు, 3వ మంగళవారానికి 15 మంది అవుతారు, 4వ మంగళవారానికి 20 మంది అవుతారు. 5 చొప్పున పెరుగుతూ పోతారు. ఒకవేళ 5 వారాలు వచ్చినట్టయితే 25 మంది అవుతారు చివరి మంగళవారానికి. అంటే సంప్రదాయం వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటంటే ఎంతమంది సువాసిన్యర్చన పీడితాయన మహా అమ్మవారు ఎంతమంది సువాసుల్ని పూజిస్తే అంత సౌభాగ్యం పెరుగుతుంది, అంత సుమంగళిత్వం పెరుగుతుంది, అంత పసుపు కుంకుమలతో సౌభాగ్యంగా ఆ స్త్రీ జీవించగలుగుతుంది అనేటువంటి ఒక ఆచారంతో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది ముత్తైదులు మన ఇంటికి వచ్చి వెళ్తే మంచిది అని ప్రతి వారం 5 ముత్తైదులను పెంచుకుంటూ పోయారు. ఆ నేపథ్యంలో 25 మంది ముత్తైదులు చివరి మంగళవారానికి అవుతారనమాట. అలా దొరకని పక్షంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఏంటంటే ఈ నోముకి కొంత వర్ణ భేదం కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అందుకని ఒక్కసారి వాళ్ళకి అంతమంది ముత్తైదులు దొరకనప్పుడు 5 ముత్తైదులతోనే సరిపెట్టుకుంటారు. ప్రతి ముత్తైదుని పిలిచి వాళ్ళల్లో ఒక మంగళగౌరీదేవిని దర్శించుకొని సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని ఒకసారి స్మరించుకొని వారి పాదాలకు నమస్కరించి వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకుని ఉంటారు. ఇటువంటి సమయాల్లోనండి 2 ముత్తైదులు పెద్ద ముత్తైదులను పిలిచి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యము. ఎవరైనా పెద్ద ముత్తైదులు ఉంటే వాళ్ళని పార్వతీదేవిగా భావించి మన ఇళ్ళకి పిలిచి వాళ్ళకి తాంబూలాది వాయనాలు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం కూడా చాలా ముఖ్యము. ఈ రకంగా 5 ముత్తైదులు ప్రతి వారం ఇచ్చుకునే ప్రాంతాలు కొన్ని,
ప్రతి వారము 5 ముత్తైదులు పెరిగేటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ మంగళగౌరి దీనికి ఒక చిన్నపాటి కథ ఉంటుంది. ఆ కథ చెప్పుకొని ఆ కథ అక్షంతలు కూడా వేసుకుంటారు. ఆ కథని మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.